హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎంసెట్కి రిలేటెడ్ ఎంసెట్ చీట్ కోడ్స్ గురించి. ఈ చీట్ కోడ్స్ ఎంసెట్ ర్యాంక్ని తగ్గించుకోవడంలో చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మీ మార్క్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఎంసెట్లో జస్ట్ 1 మార్క్ పెరిగినా సరే చాలా ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. సో చీట్ కోడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ చీట్ కోడ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసి అదేంటంటే, మీరు ఎంసెట్లో మొత్తం 160 బిట్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ 40 బిట్స్, బి ఆప్షన్ 40 బిట్స్, సి ఆప్షన్ 40 బిట్స్, డి ఆప్షన్ 40 బిట్స్ ఉంటాయి. సో ఇలా పెట్టేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాము అని అనుకుంటారు, కానీ ఇది పక్కా ట్రాష్. ఇలా పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వరు, 100% షూర్ ఇది. అండ్ ఇలా చేయకుండా మీరు కనీసం క్వాలిఫై అవ్వాలి అని అనుకునే వాళ్ళైతే కనీసం ఒక 20 to 30 బిట్స్ మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇలాగా అన్నీ ఒకటే ఆప్షన్ పెట్టండి, either బి ఆర్ సి. ఒక ఆప్షన్ చూస్ చేసుకొని అలా పెట్టడం బెస్ట్. అండ్ సెకండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి, ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదా బిట్స్ అన్ని చదవడం, ఫస్ట్ మీకు ఈజీగా ఉన్నాయి అన్నీ పెట్టేసేయండి. అండ్ కష్టంగా ఉన్నాయి ఫస్ట్ పక్కన పెట్టేసి వదిలేసేయండి. అండ్ ఇది కొంచెం తెలిసినట్టు ఉంది అని అనిపించింది మాత్రం మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకోండి. అండ్ మొత్తం బిట్స్ పెట్టడం 2 hours కంప్లీట్ చేసుకొని లాస్ట్ 1 hour మాత్రం ఈ చీట్ కోడ్స్కి అండ్ మీరు రివిజన్ చేయాలనుకునే బిట్స్కి మాత్రం ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ 1 hourలో ఈ మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకున్నవి ఆ బిట్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చూడండి. మీరు సాల్వ్ చేసినప్పుడు ఏ ఆన్సర్ సిమిలర్గా వస్తుందో అది పెట్టండి, లేదంటే ఆడ్ ఆప్షన్స్ని సైడ్కి నెట్టేయండి. అండ్ కొంతమంది చెప్తారు ఆడ్ ఆప్షన్స్ని పెట్టేయండి అని. ఇది అస్సలు తెలియని బిట్స్కి ఈ ట్రిక్ వాడాలన్నమాట. సో ఇది కొంచెం తెలుసు అనిపించిన దానికి మాత్రం మీరు దాన్ని సాల్వ్ చేసి అది ఎలా వస్తుంది, డెసిమల్ పాయింట్స్లో వస్తుందా, మీకు సొల్యూషన్ ఎలా వస్తుంది, అక్కడ ఆప్షన్స్ ఎలాంటి ఇచ్చారు, మీ సొల్యూషన్ ఏ ఆప్షన్కి దగ్గరగా ఉంది, ఇలా ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఇలా మీరు సాల్వ్ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట యూనిట్స్ ఎలా ఉన్నాయి. ఇది పర్టికులర్లీ ఫిజిక్స్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ ఏ యూనిట్స్ ఇచ్చారు, మనకి ఏ యూనిట్స్ వస్తున్నాయి, సో ఆ యూనిట్స్, సైన్స్, డెసిమల్ పాయింట్స్ ఇలా అన్నీ చెక్ చేసుకొని పెట్టండి. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి, ఆప్షన్స్లో ఎక్కడైనా ఆల్ ఆఫ్ ది అబవ్ ఉంటే డ్యామ్ షూర్ 75% అదే ఆన్సర్ అవుతుంది. సో మీరు 100% షూర్గా ఆ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. మీకు ఆ ఆప్షన్ తెలియకపోతే మాత్రమే ఈ టిప్స్ అన్నీ వాడాలి. టిప్ నెంబర్ 5, ఈ టిప్ ఏంటి అంటే, మీకు టైం చాలా తక్కువ ఉంది, లాస్ట్ 5 minutes 10 minutes ఉంది, పెట్టాల్సినవి 20-30 బిట్స్ వరకు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, అన్ని బిట్స్ చదివే టైం లేదు కాబట్టి సో మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు తెలిస్తే పెట్టేసేయండి, ఫాస్ట్గా అనిపించినా సరే అది పెట్టేసేయండి. లేదు నాకు ఇది ఏం అర్థం కావట్లేదు, ఏది పెట్టాలో తెలియట్లేదు అని అనుకుంటే ఆ 20-30 బిట్స్కి మాత్రం వరుసగా ఒకటే ఆప్షన్ పెట్టండి. లెట్స్ చూస్ బి ఆప్షన్ అయితే బాగా క్లిక్ అవుతుందని నా ఒపీనియన్, నేను అదే పెట్టాను. సో మీరు అలాగే ట్రై చేయండి, బి ఆప్షన్ని పెట్టేసేయండి మొత్తం. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆప్షన్స్లో ఏ ఆప్షన్, బి ఆప్షన్ అండ్ సి ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి అండ్ డి ఆప్షన్ అదర్వైజ్ అని వస్తుంది. ఇలా ఏ క్వశ్చన్కి వచ్చినా సరే మీరు ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి అని చూస్ చేసుకోండి. ఇదే మ్యాక్సిమం 70 to 80% కేసెస్లో రైట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మ్యాథ్స్లో పర్టికులర్గా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని అర్థం కానప్పుడు, ఒకవేళ ఆప్షన్స్లో కనుక 0 ఉన్నట్లయితే అదే 70 to 80% అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బ్లైండ్లీ గో ఫర్ దట్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీకి రిలేటెడ్ మోస్ట్ సూటబుల్ షార్ట్కట్ ట్రిక్ వచ్చేసి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు తెలిసిన రియాక్షన్స్ అన్నిటినీ నేర్చుకొని అండ్ ఫాలో అవ్వండి. అవి మ్యాక్సిమం ఆ సింపుల్ రియాక్షన్స్ నుంచి బిగ్ రియాక్షన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్ ఎక్కడుంది ఏంటి అనేది కొంచెం క్యాలిక్యులేటెడ్గా చూసుకొని వెళ్ళండి. అండ్ అది బట్టి పట్టమాకండి, ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళండి. అలాగా మీరు ఒక్కసారి ఆ పీరియాడిక్ టేబుల్ని ఒకసారి బ్రీఫ్గా చూసుకొని వెళ్ళారు అంటే మీకు అక్కడ ఒకసారి మెమరైజ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసిన టిప్స్, నేను తెలుసుకున్న టిప్స్ అన్నీ కవర్ చేసేసాను. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టిప్స్ అన్నీ మీరు లాస్ట్ 1 hourలో మాత్రమే ప్రయోగించండి. ఫస్ట్ నుంచి ఇలాంటివే చేస్తూ ఉంటే మీకు వచ్చిన బిట్స్ కూడా పెట్టలేకుండా పోతారు. సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయనే అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా సరే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కమెంట్ చేసేయాలండి, ఐ విల్ గెట్ బిలో 10,000 ర్యాంక్. అండ్ ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.